రిజైన్ చేయని వాలంటీర్స్ గురించి మాట్లాడుకుంటే, రిజైన్ చేయని వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఇవన్నీ. ప్రెజెంట్ ఇప్పుడు కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఏమవుతుందో ఇంత దాకా వచ్చి కూడా మనకి ఫలితం లేకుండా ఉంటుందేమో అనే ఇదిలో ఉన్నాము. ప్లీజ్ అండి, దయచేసి మా గురించి ఆలోచించండి. ఇంకా రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారా? మీరు అంటున్నారు కదా, రాజకీయ నాయకుల ఒత్తిళ్ళ వల్ల చేశారు అని. వాళ్ళు తెలివిగా మాకు తెలుగుదేశం వాళ్ళు తెలుసు, మేము రిజైన్ చేసినా కూడా మాకు శాలరీ ఇస్తానన్నారు అని చెప్పి వాళ్ళు 2 పడవల మీద కాళ్ళేసి నుంచున్న వాళ్ళండి. మేము అలా కాదు. మేము ఒకే మాట మీద నిలబడ్డాము. ఒక్క ప్రభుత్వం గురించి ఆలోచించాము. మా చంద్రబాబు నాయుడు గారే వస్తారు నెక్స్ట్ అనే బలంగా నమ్మాము. మేము నిలబడ్డాము. ఈరోజు అదే నిజమైంది. మేము ఇప్పుడు దాకా రెడ్ సిగ్నల్లో నుంచి ఆరెంజ్ సిగ్నల్లో పడ్డాం. బట్ గ్రీన్ సిగ్నల్లో అయితే మాకు రాలేదు. దానికోసం